నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భారత రాజ్యాంగ పితామహుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొనమాని రఘురామకృష్ణంరాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం భీమవరం అంబేద్కర్ సర్కిల్ నందు ఉన్న విగ్రహానికి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. భారతదేశం ఈ రోజు ఇంత ఐక్యంగా ఉన్నది అంటే ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగమే కారణం అన్నారు. ఆయన వర్ధంతికి జయంతికి పరిమితం కాని ఒకే ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ రోజున ఆయన విగ్రహం లేని గ్రామం లేదు అని చెప్పని అందరికీ తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఒకే ఒక్క వ్యక్తి, ఒక్క జయంతికో వర్ధంతికో పరిమితం కాని ఒక గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిత్యం ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ గారి విగ్రహం లేని గ్రామం కూడా లేదు. అంతగా మనం అందరం ఆరాధించడానికి కారణం ఆయన వ్యక్తిత్వం, సమానత్వం మీద ఆయన చూపిన దారి రాజ్యాంగంలో ఆయన చూపెట్టింది. ఇవాళ తెలంగాణ చూడండి, మన రాష్ట్రంలో చూడండి, అంబేద్కర్ గారికి పెట్టినంత ఉన్నతమైన విగ్రహం 125, 150 అడుగుల కాంస్య విగ్రహాలు భారతదేశంలో ఏ ఒక్క నాయకుడికి కూడా లేనట్టు విధంగా రాజ్యాంగాలన్నింటిలోకెల్లా అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. సామాజిక పోరాటం, అణగారిన వర్గాల ఆశాకిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కాంత్ కార్యాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే అంజిబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ కళ్ళగన్న సమాజాన్ని సాధించుకుందామని, దేశానికి అంబేద్కర్ సేవలు నిరుపమానమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు నేటికి కూడా ఎంతో ఆచరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు మన భీమవరం పట్టణంలో ఎమ్మెల్యే ఆఫీస్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం రాసి 100 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి కూడా ఆ రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నామంటే ఆ రాజ్యాంగంలో ఉన్న గొప్పతనం అటువంటిది. బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని కులాలకి, అన్ని జాతులకి, అన్ని మతాల వారికి కూడా ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రాశారు ఆయన. అటువంటి రాజ్యాంగం ఈ రోజున మనం ఉపయోగించుకుంటున్నాం. ఉపయోగించుకోవటమే కాకుండా భావితరాలకి ఆదర్శంగా తీసుకుంటున్నాం. మరలా వచ్చే 100 సంవత్సరాలు కూడా ఇదే రాజ్యాంగాన్ని కంటిన్యూ చేసి ఆయనకి ఘన నివాళులు అర్పించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అటువంటి మహనీయుడికి మన భీమవరం నియోజకవర్గం తరపున, ఎన్డీఏ కూటమి తరపున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అన్ని వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కలిసిటి వెంకటరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెన్నుబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్ పిలుపునిచ్చారు. భీమవరంలో సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం లక్ష్యంగా ఆవిర్భవించిన భారత రాజ్యాంగానికి మతత్వ శక్తులతో ప్రమాదం ఏర్పడిందని, వారిని ధీటుగా ఎదుర్కోవాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాసరావు, సనపల శ్రీనివాసరావు,
తిరుమాన్ కామేశ్వరరావు, ఎం లక్ష్మీప్రతి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వైవి ఆనంద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలాలి మల్లేశ్వరరావు, నాయకులు పాల త్రిమూర్తులు, నాగిడి శాంతమూర్తి, చంటి పూర్ణచంద్రరావు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగునున్న పేద బలహీన వర్గాల ప్రజల కోసం ఎంతో త్యాగం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమానత్వం, స్వతంత్రం, సౌభ్రతత్వం కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున కుల మతాలు లేకోకుండా అందరం సమానంగా ఉండాలని ఆయన రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లౌకికవాదం వ్యతిరేకంగా లౌకికవాదం కోసం కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలని నేను తెలియజేస్తున్నాను. ఆక్వా రంగాన్ని కాపాడాలంటూ భీమవరంలో మంగళవారం జరిగే సమావేశానికి తరలి రావాలని సిపిఎం జిల్లా కమిటీ వారు పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు బలరాం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతోత్సవాల్లో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆర్థిక, రాజకీయ, సామాజికవేత్తగా అనేక కోణాల్లో భారతదేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అంబేద్కర్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు అన్నారు. చిన్ననాటి నుండి అంటరాంతరానికి వ్యతిరేకం, దళితులను దూరం పెట్టే ఆలోచనలకు వ్యతిరేకంగా వారిని చైతన్యపరిచి దళితులకు పెద్ద ఎత్తున స్థానం కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఒక ఆర్థికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక సామాజికవేత్తగా అనేక కోణాలు ఉన్నటువంటి వ్యక్తి భారతదేశపు ప్రజల్లో చిరస్థాయిలో గుండెల్లో నిలిపోయినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నప్పుడు ఏమాత్రం కూడా సందేహం. చిన్ననాటి అంటరాంతరానికి వ్యతిరేకం, సమాజంలో దళితులకి పెద్ద ఎత్తున స్థానం కల్పించినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం రచించేటటువంటి సందర్భంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని తెగలు, అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు అందరూ కూడా సోషల్ ఈక్వాలిటీ ఉండాలి, సామాజిక సమానత్వం ఉండాలి అనేటువంటి ఆలోచనతో దళితులు కూడా ఈ దేశంలో ప్రముఖమైనటువంటి భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో సర్వసత్తాక భారతదేశం యొక్క నిర్మాణంలో దళితులని భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతో ఆలోచించినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. కలెక్టర్ మాట్లాడుతూ, అంబేద్కర్ జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఒక మహోన్నత దివ్య శక్తిగా మన మధ్యకు వచ్చి భారతీయులందరినీ కాపాడిన వారని, మహిళల హక్కుల కోసం కృషి చేసి వారు విద్య ద్వారానే ఎదగాలని కోరుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు. ఏ జాతి మహిళలైనా విద్యపరంగా, ఆర్థికంగా ఎవరు ఎదుగుతారో ఆ జాతులు ఉన్నతంగా ఎదుగుతాయని గుర్తించి అమలుపరిచిన మహోన్నత వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుండిపోతారని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నారు. అందరికీ సమాన హక్కులు కల్పించాలనే ధ్యేయంతో రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి సూచించారు. ఎప్పుడైతే వారి యొక్క జీవితం చదివినప్పుడు కానీ, వారు ఎదుర్కొన్న కష్టాలు కానీ, అన్ని కష్టాల్లో, అన్ని అడ్వర్సిటీస్లో, అన్ని ఇబ్బందుల్లో, అన్ని అవమానాల మధ్య నుంచి ఒక మహోన్నత దివ్య శక్తిగా బయటికి వచ్చి ఒక జాతిని, ఒక వర్గాన్ని మాత్రమే కాదు, భారతదేశాన్ని అంతట్లో కూడా ఆయన స్ఫూర్తి నింపించారు ఆయన మేధోశక్తితో. అయితే ఇప్పుడు ఎవరైతే బడుగు వర్గాల నుంచి బయటికి వచ్చి చదువుకుంటారో, అంటే ఒకసారి
ఉద్యోగం వచ్చి ఆ వారి గురించి కాదు, అట్టడి వర్గం నుంచి బయటకు వచ్చి చదువునే గౌరవం అనిపిస్తుంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తిని. పేద కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ స్వయం కృషితో ఉన్నత చదువులు చదివి భారతదేశ ప్రజాస్వామ్యానికి దిశ నిర్దేశించే స్థాయికి ఎదిగిన మహనీయుడని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన అంబేద్కర్ దేశంలోని అన్ని వర్గాలకు సమానత్వం ఉండాలనే లక్ష్యంతో ఆలోచన చేశారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించడమే కాకుండా దేశ ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు, కులాలు, మతాల వారికి హక్కులు కల్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించారు అని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మేధావిగా అనేక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి అంబేద్కర్ అని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాధాకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. మన అత్తిలి గ్రామంలో రాజరాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశ ప్రజలకి ప్రపంచంలో లేనటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని మనకు అందించి ఒక దశ నిర్దేశించి అన్ని కులాలు, అన్ని వర్గాల హక్కులను కాపాడే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి వరం భారత రాజ్యాంగం. ఈరోజు పేదరికంలో పుట్టినప్పటికీ కూడా స్వయం కృషితో ఉన్నత చదువులు చదివి ఈ దేశానికి ఒక వెన్నెముకగా నిలిచి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగానికి మనల్ని అందించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమాజంలో కుల మతాలకు అతీతంగా సమానత్వం ఉండాలి, గౌరవం ఉండాలి అనే ఆలోచనతో ఆయన చేసినటువంటి అనేక సంస్కరణలు మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళల హక్కుల కోసం పోరాడారు, కార్మికుల హక్కుల కోసం పోరాడారు. అదేవిధంగా విద్యకు సంబంధించి విద్య యొక్క ఇంపార్టెన్స్ ని, ఏ విధంగా విద్య అవసరం అనేది ఆయన మనందరికీ కూడా తెలియజేశారు. అటువంటి అంబేద్కర్ గారు ఈ దేశంలో కేవలం ఒక కులానికో, వర్గానికో, మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈ దేశ ప్రజలందరి గుండె చప్పుడు అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తగిన జాగ్రత్తలను పాటించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చునని అత్తిలి అగ్నిమాపక అధికారి కొవ్వాసు గంగరాజు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం అత్తిలి అగ్నిమాపక కేంద్రంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అగ్నిమాపక అధికారి గంగరాజు మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న బొంబాయిలోని ఓడరేవులో ఆయుధాలు, గన్ పౌడర్ కలిగిన నౌకలో అగ్ని ప్రమాదం సంభవించి ఆ ప్రమాదంలో 336 మంది ప్రజలతో పాటు 66 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా చనిపోయారని, వారి సంస్మరణార్థం ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలను తెలిపే నిమిత్తం ప్రతి ఏడాది ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వండి అనే అంశంపై మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గంటా విజేత నాగరాజు చేతుల మీదుగా అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల సమయంలో ఉపయోగించే అగ్నిమాపక పరికరాలను ప్రదర్శిస్తూ వాటి ఉపయోగాలను సభికులకు వివరించారు. అగ్ని ప్రమాద నివారణ విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులను స్మరించుకొని మౌనం పాటించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువతను స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాటలో నడవాలని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పైపోయిన సత్యనారాయణ అన్నారు.
అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం అత్తిలిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అత్తిలి పెదపేటలోని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ తణుకు నియోజకవర్గ అధ్యక్షుడు సబ్బితి రాజేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి భరణి ప్రసాద్, ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ అబీబుద్దీన్, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, అత్తిలి టౌన్ అధ్యక్షుడు పోలనాటి చంద్రరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుగొల్లు వెంకట్రావు, కంకటాల సతీష్, జె రమేష్, ఇడూరి శ్యాంబాబు, సబ్బితి వెంకటేష్, తండా రాంబాబు, కోడెలు జయరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి శివారు పెదపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 200 మంది పేదలకు ఆహారాన్ని అందించారు. కొండే ప్రవీణ్ కుమార్, కోనమట్ల నవీన్, సుధీర్, మహేష్, రేవంత్, సునీల్, అఘాత, బన్ను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్ జై జై భీమ్ జై జై భీమ్. అత్తిలి బస్టాండ్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కోరుకొల్లు వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలోగట్టున ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను మాజీ ఎంపీపీ మక్కా సూర్యారావు కొనియాడారు. మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఆనాల ఆదినారాయణరావు, ఆల్తి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కేత సత్యనారాయణ, దాసరి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ గంటా విజేత నాగరాజు అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. మండల తెలుగుదేశం అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు మాట్లాడుతూ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు త్వరితగతిన జరిగేలా చూడాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి భాస్కర్ వివిధ శాఖల పనితీరును వివరించారు. పంచాయతీ సభ్యులు కోసంపూడి ప్రభు, ఈడూరి రాంబాబు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు పోతినేడు శ్రీను, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టుకోండి సరిపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం నిర్వహించుకునే మొట్టమొదటి గ్రామ సభ అండి. ఈ గ్రామ సభలో ముందుగా మన గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆదాయ వనరులు, అదేవిధంగా ఖర్చులకు సంబంధించి, అదేవిధంగా మన గ్రామ పంచాయతీ పరిధిలో మన గ్రామ పంచాయతీ నిధులతో చేపడుతున్న పనుల మీద, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లకు సంబంధించి జరుగుతున్న వర్క్ల మీద చర్చ జరిగి, అదేవిధంగా మన గ్రామ పంచాయతీలకు అప్పగించిన 29 అంశాలకు సంబంధించి వాటిపై కూడా చర్చించడం జరుగుతుందండి. అదేవిధంగా మన గ్రామ సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్నటువంటి సర్వేలు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళైతే ఏ విధమైన వర్కులు చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. దానికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే మనం వాటిని గుర్తించుకొని వాటిని సరి చేసుకోవడానికి ఈ గ్రామ సభ ఎంతగానో ఉపయోగపడుతుందండి. రాజ్యాంగ నిర్మాత, ఉన్నత విద్యావంతుడు, దార్శనికుడు, భారతదేశంలో పరిపాలన సజావుగా సాగాలి, ఏ విధమైన సమస్యకైనా పరిష్కారం రాజ్యాంగంలో పొందుపరిచామని చెప్పి దగ్గర 3 సంవత్సరాల పాటు విపరీతమైన దేశాలన్నీ కూడా తిరిగి అన్ని రాజ్యాంగాల్ని పరిశీలించి ఒక అర్థవంతమైన భారతదేశంలోని అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలకు కూడా ఉపయోగపడేలాగా, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండేలాగా రాజ్యాంగాన్ని మనకు అందించిన మహానుభావుడు డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు ఈ రోజున వాడవాడల ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న సందర్భం. ఈ సందర్భంలో ఈ రోజున ఈ గ్రామ పంచాయతీ సమావేశంలో ఆయనకి ఘన నివాళులు అర్పించి గ్రామ సభ జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయంగా పేర్కొంటూ, మీరందరూ కూడా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో సమన్యాయం, అందరూ కూడా సమానత్వం పాటించాలని చెప్పి, అందరూ కూడా అన్నదమ్ముల భావంతో వెలగాలని చెప్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అత్తిలి మండలం మంచిలి గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు సిరగాని నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయడంలో విశిష్ట పాత్రను పోషించడమే కాకుండా ఆయన జీవితం మొత్తం ఏ స్వార్థం లేకుండా సేవ చేసి దేశానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద కుటుంబంలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వయం కృషితో ఉన్నత చదువులు చదివి భారతదేశ ప్రజాస్వామ్యానికి దిశ నిర్దేశించే స్థాయికి ఎదిగిన మహనీయుడని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం తణుకు నియోజకవర్గం వాడవాడలా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన అంబేద్కర్ దేశంలోని అన్ని వర్గాలకు సమానత్వం ఉండాలనే లక్ష్యంతో ఆలోచన చేశారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించడమే కాకుండా దేశ ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు, కులాలు, మతాల వారికి హక్కులు కల్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర అంబేద్కర్ పోషించారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను అందరికీ ఈరోజు ఒక పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా స్వయం కృషితో ఉన్నత చదువులు చదివి భారతదేశం యొక్క ప్రజాస్వామ్యానికి ఒక దశ నిర్దేశించే స్థాయికి ఎదిగి ఈ దేశంలో అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం నిరంతరం కూడా పోరాడి దేశంలో అన్ని వర్గాలని సమానత్వం ఉండాలి, ప్రజలందరికీ కూడా గౌరవం ఉండాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించడమే కాకుండా ఒక దశ ఏర్పరిచే విధంగా మన దేశం యొక్క ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల, అన్ని కులాల ప్రజలకి వారి వారి హక్కులను కల్పిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారు ప్రపంచంలోనే ఒక అతి పెద్ద మేధావిగా ఈరోజు అనేక సంస్కరణలకి నాంది పలికినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో చెందినటువంటి వ్యక్తి కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిని నింపేటటువంటి ఒక శక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ గారు సూచించినటువంటి ప్రజా సంక్షేమాలకి అనుగుణంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి విదేశీ విద్యానిధిని పేరుని పునఃప్రారంభించడంతో పాటుగా గత ప్రభుత్వం ఏదైతే విదేశీ విద్యానిధికి పేరు మార్చిందో దాన్ని మరలా అంబేద్కర్ గారి పేరు నిర్ణయించడంతో పాటుగా ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దాదాపు 29 ముఖ్యంగా ఎస్సీ సబ్ప్లాన్ నుంచి ఎస్సీకి సంబంధించి ఈరోజు ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలని పునఃప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా మత సామరస్యానికి
లౌకిక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ దుష్పరిపాలన నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై ఉందని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో తణుకులో ఘనంగా నిర్వహించారు. తణుకు ఎన్టీఆర్ పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భీమారావు మాట్లాడుతూ బీజేపీ మత్తత్వ పాలన కారణంగా రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, హిందూ మతోన్మాదులు మునుపెన్నడూ ఎరుగని రీతిలో దళిత మైనారిటీలపై గోమాంసం తిన్నారనే నెపం పేరుతో ఆవు చర్మాలని ఒలిచారనే పేరుతో మూకదాడులకు పాల్పడుతూ హతమారుస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్లో ఆటవిక పాలన కొనసాగుతుంది అన్నారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, పట్టణ నాయకులు కోరాడ నాగేంద్రబాబు, కొంబత్తుల రవికుమార్, బొద్దాని మురళీకృష్ణ, నుడగల అప్పారావు, నాసరి మధు, నాసరి గోపి, రేకపల్లి భాస్కర్రావు, సారిపల్లి శ్రీరామ్, గుబ్బల సావిత్రి, గిరిగి వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సిపిఐ ఆధ్వర్యంలో తణుకులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ భారత రాజ్యాంగాన్ని అందించి దేశానికి దశ నిర్దేశించినటువంటి గొప్ప ప్రపంచ మేధావి, మానవతావాది బిఆర్ అంబేద్కర్. ఇవాళ అంబేద్కర్ ఆశించినటువంటి అసమానత లేనటువంటి సమాజం, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అందరికీ కలిగాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో కులాలకి మతాలకు అతీతంగా అందరూ కూడా ఉన్నతిని సాధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారు. వాళ్ళు ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం అందించారో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి 75 సంవత్సరాల కాలంగా దేశంలో అనేక మతాలు, కులాలు, భాషలు, జాతులు, తెగలు, సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధన దిశగా ఈ రాజ్యాంగం ఈ దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు కేంద్రంలోనూ అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక పక్క అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి, అంబేద్కర్ ఉన్నతుడు, మహనీయుడు అని చెప్పి పొగుడుతూ ఆయన విగ్రహాలకి దండలేస్తూ ఆయన విగ్రహాలని పాలాభిషేకాలు చేస్తూ వీళ్ళు అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగానికి కూట్లు పొడుస్తూ ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్ అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నశించాలి బీజేపీ మతోన్మాదం, కాపాడుకుందాము అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరణం చేయడం ఆపాలని, కార్మిక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రం పెట్టడానికి మోడీ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయ్ కుమారి, గార్ల రంగారావు, నరసింహారావు, చిన్నారావు, ఎన్ రమేష్, శారద, రాము తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, బీజేపీ బారి నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, బీజేపీ బారి నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. రక్షించాలి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి. దళితులపై దాడులు ఆపాలి, మైనారిటీలపై దాడులు ఆపాలి, దళితులపై దాడులు ఆపాలి, మైనారిటీలపై దాడులు ఆపాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. తణుకు అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ పార్క్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్స్ కోశారు. ముందుత్తి రాజ్ కుమార్, అబ్బదాసరి లాజరస్, చదలవాడ నాని, కారుమంచి యోహాన్ తదితర నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ జోహార్. జోహార్ డాక్టర్ బాబు జగజీవన్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. అబ్బదాసరి లాజరస్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. లాజరస్ మాట్లాడుతూ రక్తం ఒక నిండు మనిషి ప్రాణాన్ని నిలబెట్టగలదని,
రక్తం ఎంతో విలువైందని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు రక్తదానం చేసిన వారికి ధ్రువపత్రం, మెమెంటోలను అందజేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ వారి సహకారంతో ఈరోజు నాయకుడు, మహానీయుడు, ఎంతోమందికి ఆదర్శవంతుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి జయంతిని పురస్కరించుకుని రెడ్ క్రాస్లో లాజర్ అబ్బదాసరి యువసేన తరపున ఇక్కడ ఒక 15 మంది దాకా యువకులు వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమందికి రక్తం లేనప్పుడు ఈ యొక్క రెడ్ క్రాస్ నుండి వారికి సరఫరా చేయడానికి ఈ యొక్క రక్తం సహకరిస్తుంది, ప్రాణాలనే నిలబెడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అత్యంత సంతోషకరమైన రోజు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడాన్ని, ఈ యువకులందరూ కూడా రావడాన్ని లాజర్ అబ్బదాసరి యువసేన తరపున యువకులందరూ కూడా రక్తం చేసిన యువకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క రక్తదాన కార్యక్రమం అనేక ప్రాణాలు నిలబెడుతుంది. ఈ రక్తం లేకపోతే ఎన్నో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసి ఉన్నాం. అయినప్పటికీ ఈరోజు ఈ యొక్క రెడ్ క్రాస్ ద్వారా ఈ యొక్క స్టాక్ ఎవరికైనా కావాల్సిన అప్పుడు అత్యవసర పరిస్థితిలో ఈ యొక్క రక్తాన్ని వారికి ఇవ్వడం, అనేక ప్రాణాలు నిలబెట్టడాన్ని బట్టి సంతోషంగా ఈ యొక్క లాజర్ అబ్బదాసరి యువసేన తరపున ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం జరపడాన్ని బట్టి, యువకులందరూ సహకరించడాన్ని బట్టి చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె కృష్ణ సత్యలత కేకును కోశారు. మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పివి నాగరంజిత్ కుమార్, బార్ అసోసియేషన్ కార్యదర్శి చోడే గోపికృష్ణ, స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, ఉపాధ్యక్షురాలు పద్మావతి, ఎస్సీ బీసీ న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు కాకొల్లు విజయ్, ప్రధాన కార్యదర్శి ముమ్మిడివరపు ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిర్సిపో రామకృష్ణ, చుక్కాకల వరలక్ష్మి, రుద్రుల అన్నవరం, సిలబైన అశోక్, అన్నెపు శ్రీనివాస్, దిర్సిపో శాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.